పట్టాభి దూషణలు చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు జరిగినటువంటి ఘర్షణ. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఇటు అంబటరాంబాబు గాని అదే విధంగా జోగి రమేష్ గారి ఇద్దరూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈ దాడులకి కారణమైనటువంటి పరిస్థితి. ఇది ఒక వ్యూహాత్మకంగా పక్కా ప్రణాళికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దాడులు జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. అంటే ఓకే కృష్ణారెడ్డి గారు, ఓకే అది మనం చాలాసార్లు చర్చించాం. ఈరోజు జనసేన కార్యాలయం పైన ఒక దాడి కార్లు, అందుకని చెప్తున్నాను దాని దగ్గరకు రావటానికే ఇది నేపథ్యం గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఈ దాడులు ఆ దాడులకి ఏమైనా సంబంధం ఉందా, ఈ విధంగా భౌతిక దాడులకి జనసేన పార్టీ కార్యాలయం మీదకి ఎవరన్నా దాడికి పంపించారా, లేకపోతే జనసేన నాయకుడికి ఏమన్నా ప్రమాదం ఉందా, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఆ దాడులకి ఈ దాడులు కొనసాగింపుకి సంబంధం ఉండి ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఈ దాడి జరిగినటువంటి తీరు, దాడి జరిగినటువంటి వ్యవహారం ఇవన్నీ చూస్తే మతి స్థిమితం లేకపోవటం కానీ అతనికి లేదు అని అంటే సడన్ గా పాపులర్ అవ్వాలి అనేటువంటి అంశం కానివ్వండి, ఏదైనా దాగి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదు అని అంటే అతనికి వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో అతను మతి స్థిమితం కోల్పోయి ఈ విధంగా దాడులు చేయడం ద్వారా కొంత పాపులర్ అయ్యి ఈ విధంగా తన సమస్య ఏదైనా ఉంటే దాని మీద బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఆయన కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ పెట్టారు అనేటువంటిది, ఎక్కడ వాళ్ళ సొంత ఊరికి సంబంధించినటువంటి తన క్లోజ్డ్ సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళతో నేను వెళ్ళి నారా లొకేషన్ కలవటానికి వెళ్తున్నాను, మంగళగిరి వెళ్తున్నాను అనేటువంటి సమయం. మరి మంగళగిరి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఎక్కడ అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి వెళ్ళటానికి అతనికి అవకాశం ఉండి ఉండకపోవచ్చు, లేదా జనసేన రోడ్డు పక్కనే ఉంటది కాబట్టి జనసేన ఆఫీసు కనపడి ఉండొచ్చు. అందుకని ఏదో ఒక ఆఫీస్ అతనికి టార్గెట్ అనే దాని మీద అది పాపులారిటీయా, లేకపోతే ఏదో గొడవ చేస్తే తన పేరు బయటకు వస్తే, లేకపోతే ఇప్పుడు ఈ రోజున వర్మ గారు 1 గంట నుంచో 2 గంటల నుంచో అతను ఫోటో పెట్టేసి ఈ టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి పాపులారిటీ అతను కోరుకున్నాడేమో. ఇప్పుడు అతను ఎవరు ఏంటి వ్యవహారం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు కదా. అందుకని ఈ విధమైనటువంటి సాధారణమైనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి దాడి కిందనే నేను భావిస్తున్నాను. ఇది ఒక అసాధారణమైనటువంటి దాడి కానీ లేక రాజకీయ పరమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి దాడిగా కానీ చూసేటువంటి అవకాశం లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఊహాజనితమైనటువంటి అంశాన్ని చెప్పటం లేదు. అంటే కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో కూడా చాలా వచ్చినాయి కదా న్యూస్లు, ఏదో రెక్కీలు నిర్వహించారంటారు, డ్రోన్లు ఎగరేశారంటారు. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా? సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా? ఏమండి, అందరు రాజకీయ నాయకులకి థ్రెట్ ఉంటుంది అనేటువంటిది ఉంటుందండి. అసలు పవన్ కళ్యాణ్కి అందరికన్నా థ్రెట్ ఎవరి నుంచి ఉంది అంటే జన సైనికుల నుంచి ఉంటది. మేము చాలా సందర్భాల్లో చూసాం ఆయన తొయ్యటము, ఆయన నెట్టటము, ఆయన మీద పడటము, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో చూసాం. ప్రతి నాయకుడికి థ్రెట్ ఉంటుంది. అలాగని నేను ఇందాక అందుకనే ఒక మాట చెప్పానండి, ఎవ్వరూ ఒక నాయకుడిని చంపేసేటువంటి రాజకీయాలు చేసేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు ఫస్ట్ మనం. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గాని, వీళ్ళని ఇంకొకళ్ళు ఎలిమినేషన్ చేయాలి అనేటువంటి భౌతికంగా దాడి చేయాలి, చంపేయాలి ఇలాంటి రాజకీయాలు లేవంటి. ఉంటాయని కూడా నేను అనుకోవటంలా. అందుకని పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడానికి అతని మీద వచ్చాడని కానీ ఇంకోటి ఒకటి అది అది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం. నాకు తెలిసి జనసేన అధినాయకుడికి సంబంధించి అక్కడికే వస్తారు. ఆయన క్యాంప్ ఆఫీస్ కింద కూడా దాన్ని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఆయన తరచూ వచ్చేటువంటి కార్యాలయం కాబట్టి మరి ఈ విధమైనటువంటి దాడి ఈ రోజున ఒక అగంతకుడు అక్కడ ఉండేటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళ కళ్ళు కప్పి, అదే విధంగా పోలీసు కూడా అక్కడ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తారు. మరి వీళ్ళందరూ కళ్ళు కప్పి ఒక వ్యక్తి వచ్చేసి లోపల అక్కడ ఇష్టారీతిన తిరిగేసి అక్కడ ఉండేటువంటి వాహనాల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే రేపొద్దున ఇలాంటి మతి స్థిమితం లేనోళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే నేను ఇంకా పాపులర్ అవుతానో, ఒకవేళ ఎవరన్నా వచ్చి దాడి చేశాడనుకోండి, మరి ఆయనకి థ్రెట్ కదా. సపోజ్ ఆయన ఏదో చేస్తారని నేను అనుకోవట్లేదు, అలా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఈ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో ఒకటి వాళ్ళ సొంత సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫెయిల్యూరు ఉంది. ఆఫీస్ కు సంబంధించి ఎవరు కూడా సొంత సెక్యూరిటీ పెట్టుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర సొంత సెక్యూరిటీ ఉంది, ప్రైవేట్ సెక్యూరిటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర సొంత సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర కూడా సొంత సెక్యూరిటీ ఉంది. మీరు ఒక్క అంశాన్ని గమనించండి.
ఇప్పుడు లక్ష్మీ నాథ్ గారు ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. ఆయన కూడా లోపలికి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక పర్ఫెక్ట్ చెకింగ్ తర్వాతే ఆయన లోపలికి అలౌ చేస్తారండి. ఆయన కూడా అలౌ చేయరు అంత ఆషామాషిగా. నాకు తెలిసి జనసేన పార్టీ ఆఫీసులోకి పోవటం అంత ఈజీ కాదు. మిగతా పార్టీ ఆఫీసులు అంతా సులువైనటువంటి పని మాత్రం కాదు. ఓకే. మరి అలాంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళ సెక్యూరిటీ ఫెయిల్ అయింది? పోలీసు వైఫల్యం ఎక్కడుంది? పోలీసులో నిఘా ఏమన్నా లోపం ఉందా? ఓకే, కృష్ణారెడ్డి. విషయం కార్యాలయానికి సంబంధించినటువంటి విషయంలోనే ఇలా జరిగితే భవిష్యత్తులో ఏమైనా ఓకే. మరి ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు పోలీస్ ఫెయిల్యూర్ ఉంది, వాళ్ళ సొంత ఫెయిల్యూర్ కూడా ఓకే. ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు సూచన. ఓకే, మల్లేశ్వర్ గారు ఏమన్నా రెస్పాండ్ అవుతారా దీని మీద? సరే, మీ